ఇంతకాలం టీమ్ తో కలిసి ఉంటే నన్ను వదిలేశారు కదా మీరు అనే కోపంతోనే సిరాజ్ అన్నట్టు అనిపించింది అనమాట ఆర్సీబీ మీద. చూసారు ఎంత బౌలింగ్ వేసాడు. ఎకానమీ కూడా 5 దాకా రాలే. 4.75 ఎకానమీతో 3 వికెట్లు తీసాడు. ఆర్సీబీకి ఈ సీజన్ లో ఆయన 2 మ్యాచ్లు కూడా మంచి ఓపెనింగ్ ఇచ్చిన ఫిల్ సాల్ట్ ని అవుట్ చేశాడు. పడిక్కల్ అంటారు, పడిక్కల్ మొన్న మ్యాచ్ ఆడాడు లాస్ట్ మ్యాచ్, కానీ తన వికెట్ అంత గొప్పగా చెప్పుకోవడానికి ఇంకా లేదని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లివింగ్స్టన్ అక్కడ కొంచెం నిలబడి ఆడాడు, తన వికెట్ కూడా తీసాడు. సిరాజ్ ఈ మ్యాచ్ ఎరగా తీసాడు. అందుకే ప్యూర్ టీమ్ ఇచ్చారు ప్యూర్ మ్యాచ్, కనుక ఇవాళ ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ గారిని మీరు కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి దాకా చూసి లైక్ చేయండి. చిన్న ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇక మ్యాచ్ వచ్చేస్తే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి మెయిన్ కారణం వాళ్ళ బ్యాటర్లు ఫెయిల్. ఇది అందరికి తెలుసు, కానీ బ్యాటర్లు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఇది పెద్ద క్వశ్చన్. ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళు ఓడించింది ఐపీఎల్. ఇదేంటే పిచ్చి మాట్లాడుతూ అనుకోవద్దు, నేను చెప్పడానికి రీజన్ ఉంది. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో భారీ స్కోర్లు 200 ఊరికనే 200 కొట్టేసారు ప్రతి టీం. ఈ సీజన్ లో కూడా ఆల్మోస్ట్ ప్రతి టీం 190 200 కొట్టినా సరే గెలుస్తానని చెప్పిన పరిస్థితిలో ఉన్నారు. ఇదే మూడుతో వచ్చేసి ఏం చేశారంటే 200 కొట్టాలి అని ఏంతో వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ 6 ఓవర్లోనే మనం బాగా ఆడాలి. అందుకని చెప్పి కోహ్లీ కూడా బాగా ట్రై చేస్తున్నాడు. మనం కోల్కతా మీద కానీ అప్పుడు చూడండి, తను స్టార్టింగ్ లో పవర్ ప్లే కూడా మంచి షాట్ ఆడడానికి ట్రై చేసి కొట్టాడు. ఇక్కడ కూడా అదే చేయబోయాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో కోహ్లీకి ఫిల్ సాల్ట్ అనే క్వశ్చన్ ఉంది. కోహ్లీ 1-2 బాల్స్ మిస్ అయినా కొంచెం నిదానంగా ఒక 3 ఓవర్ల తర్వాత ఆడదామన్నా 3 బాల్ ఫిల్ సాల్ట్ బాగా చేసాడు. సాల్ట్ బాగా ఆడాడు కానీ 3 ఓవర్ల తర్వాత కోహ్లీ ఆడేవాడు. ఇప్పుడు ఏమైందంటే ఫిల్ సాల్ట్ బాల్ జడ్జ్ చేయలేకపోతున్నాం, కనెక్ట్ అవ్వట్లే బాల్ అనే తరబడుతున్నారు. అలాంటి అవతల తరబడేటప్పుడు కోహ్లీ తన బాధ్యత తీసుకోవాలి తప్పదని చెప్పి తను ఆడబోయాడు. అన్క్యారెక్టరిస్టిక్ షాట్ అనమాట. పూర్తి గాల్లోకి లేపలేదు, ఆ ఫుల్ షాట్ నేల మీదకి కొట్టి అటు ఇటు కాకుండా కొట్టాడు, అందుకే క్యాచ్ అవుట్ అయ్యాడు. కోహ్లీ అయితే ఫిల్ షాట్ టుక్కు ఆడుతున్నా. అంటే నేను విమర్శించట్లే, ఎగతాళి చేస్తాను అనుకోవద్దు, ఎగతాళి చేయట్లేదు, ట్రై చేస్తాను కొట్టలేదు. లాస్ట్ మ్యాచ్ లో అంటే ఈ మ్యాచ్ కాకుండా అంత ముందు చెన్నైతో ఆడిన మ్యాచ్ లో కోహ్లీ పరిస్థితి అదే. ఆడుతున్నారు బ్యాట్ తో, బంతిపోతుంది సరిగ్గా తగలట్లేదు. ఈసారి ఆర్సీ బ్యాటర్ అందరికి అదే అనమాట. ఆడుతున్నారు, ఊపేస్తున్నారు బ్యాట్, కానీ బంతి తగలట్లేదు, తగిలితే సరిగ్గా తగలట్లేదు. చూడండి ఫస్ట్ టాప్ 4 కాపాడపన అవుట్ అయిపోయారు. 20 కూడా కొట్టలేదు ఒక్కొక్కరు. కోహ్లీ కొట్టలేదు, 20 దాకా వెళ్ళలేదు, 7 అవుట్. రిజల్ట్ కొట్టలేదు, దేవదత్ పడిక్కర్ కొట్టలేదు. చిట్ట చివరికి ఇన్ని మ్యాచ్లు బాగా 2 మ్యాచ్లు బాగా అన్న రజత్ పట్టిదారు కూడా కొట్టలేదు. లియామ్ లివింగ్స్టన్ కొట్టాడు. ఇంకా లియామ్ లివింగ్స్టన్ ఎలా కొట్టాడో మనం చూసింది. 130 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. అదే 130 స్ట్రైక్ రేట్ తో కోహ్లీనో, రోహిత్ శర్మ, ధోనీనో కొట్టుంటావు 50. ఓపెన్ చేస్తే వాళ్ళు మెచ్చుకునే కన్నా బూతులు ఎక్కువ ఉండే అనమాట. ఇటు కాతానా నువ్వు T20 ఆడేది అది ఇది అని చెప్పి బండబుల్ తిట్టేవాళ్ళు. లివింగ్స్టన్ కదా మనకెందుకు అని వదిలేసారు. జితేష్ శర్మ కొంచెం బాగా ఆడాడు. తను కూడా తనకి లైఫ్ దొరికింది, కానీ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ పిచ్చి మీద కొంచెం నిలబడి బంతిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థం చేసుకున్నాక నువ్వు ఎలాగైనా కొట్టచ్చు. లక్ కూడా కలిసి రావాలి. లక్ కలిసి వచ్చింది కదా, ఫిల్ సాల్ట్ కలిసి వచ్చింది. అసలు చేతిలోకి వెళ్ళింది బట్లర్ క్యాచ్, అది వదిలేసాయి బట్లర్ ఫిల్ సాల్ట్. అలా లక్ తనకు కలిసి వచ్చింది, జితేష్ శర్మ కలిసి వచ్చింది, లివింగ్స్టన్ కలిసి వచ్చింది. ఇక లైఫ్స్ వచ్చాక వాటిని యూజ్ చేసుకుంటే నిలబడాలి. బట్లర్ చూడండి, బట్లర్ వచ్చాడు జీటీకి బ్యాటింగ్ చేయడానికి. ఏం చేశాడు, ఫస్ట్ తన వల్ల కాలే అనుకున్నాడు, కాసేపు నిలబడ్డాక ఎట్లా ఆడాడు, ఏ బంతినైనా బండ్రు కొడతాను నిలబడాలి. ఈ పిచ్ మీద ఇంత ముందు పిచ్ లాగా వచ్చే గుడ్డి బాధేశాలని కుదరదు చిన్నస్వాములు. ఎందుకంటే మీరు రీసెంట్ డొమెస్టిక్ సీజన్ కూడా చూడండి, ఒక్కసారి కూడా 200 స్కోర్ అవ్వలేదు అనమాట చిన్నస్వాములు. ఎందుకు అంటే వాళ్ళు పిచ్ మార్చేసారు, వేరే చోట నుంచి ఇసుక అవి మట్టి తీసుకొచ్చి పిచ్ మార్చేసారు. ఇప్పుడు మ్యాచ్ బిగిన్ అవడానికి ముందు కూడా చూస్తే ఒకవైపు రెడ్ ఉంది, ఒకవైపు బ్లాక్ ఉంది, కొంచెం చిన్న స్టేడియం కాబట్టి. దాని దృష్టిలో పెట్టుకుని పిచ్ మీద ప్రయోగాలు చేశారన్నమాట. ఈ ప్రయోగాలను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ చేయాలి. రాజు దర్శన్ ఉన్నాడు, మనకి లైఫ్ వచ్చింది, తను రిస్క్ తీసుకోవాలి. అంత హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని కొంచెం బాధాకరం, కానీ బాగా ఆడాడు. గిల్లు కూడా అంతే ఆడబోయాడు, త్వరలా అవుట్ అయిపోయాడు. బట్లర్ ఏం ఆడాడు. జీటీ వాళ్ళు మిల్లర్ వదిలేసాక చాలా బాధపడ్డారు అనమాట. ఎందుకంటే మిల్లర్ లో వచ్చి నిలబడి చివరి దాకా ఉండి టీమ్ ని గెలిపించగలిగే ప్లేయర్ మిల్లర్. అనవసరం వదిలేసారా అనుకుంటా. కాకపోతే బట్లర్ చాలా అద్భుతమైన అడిషన్ ఆ టీమ్ కి ఇప్పుడు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ 2 ఓపెన్ ఇండియన్స్ కాబట్టి 3వ ప్లేస్ లో ఫారెన్ ప్లేయర్ వస్తే ఒక క్వశ్చన్ ఉంటుంది తర్వాత వచ్చే వాళ్ళకి. ఫారెన్ ప్లేయర్ మనం తీసుకుంటాం అంటే వాళ్ళు హైలీ టాలెంటెడ్ అయితేనే తీసుకుంటాం, వాళ్ళు తక్కువే తీసుకోం కదా. టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి తను కొంచెం ఆడతాడు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకొంచెం క్వశ్చన్ మెయింటైన్ చేస్తారు. రుతర్ఫర్డ్ లాంటి ఒక పెట్టుకొని చక్కగా ఆడుకోవచ్చు. మంచి టీమ్ కంపోజిషన్ తయారవుతుంది అన్నమాట బట్లర్ రావడం వల్ల. బట్లర్ చేత ఓపెనింగ్ చేస్తే బెటర్ ఏమో గిల్లి కన్నా అని కూడా కొంతమంది అంటున్నారు. అది కూడా మంచి ఆప్షన్. ఆప్షన్ మార్చుకోవడానికి కూడా ఉంటుంది అనమాట అవసరం అయితే జీటీకి. బట్ ఆయన ఓపెనింగ్ అంటే వెళ్ళిపోతాడు, 1 రన్ వస్తున్నాడు, రేపు ఓపెనింగ్ వస్తాడు, గిల్ అయ్యే వస్తుంటే 1 రన్ వస్తారు అవసరం అయితే. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందన్నమాట టీమ్ కి. అది ఒక మంచి ప్లాన్ తో రెడీ చేశారు టీమ్. అది మనకి డిస్ప్లే క్లియర్ గా అయింది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ లో షమీ వేసారు, కరెక్ట్ షమీ వేసారంటే అనుకుంటే షమీ రిప్లేస్ చేసిన సిరాజ్ తో. సిరాజ్ అని తక్కువ బౌలర్ కాదు, కానీ షమీ కన్నా తక్కువే అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది, నాకు కూడా. అట్లా షమీ ఫెయిల్ అవుతున్నాడు, సిరాజ్ ఎట్లా అవుతున్నాడు చూసారుగా. అది నన్ను వదిలేశారా ఖచ్చితంగా వేసినట్టున్నాడు. చిన్న ట్రివియా ఏంటంటే లాస్ట్ సీజన్ జీటీతోనే ఇదే చిన్నస్వామి ఆడుతున్నప్పుడు సిరాజ్ ఇలానే సూపర్ బౌలింగ్ వేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో జీటీకి ఆడుతూ ఆర్సీబీ మీద సూపర్ గా బౌలింగ్ వేసి ఈ మ్యాచ్ లోనూ తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. చిన్నస్వామి తనకు బాగా అర్థమైపించారు అనమాట.
అలాంటి పిచ్చి మీద ఎక్కువ ఆడతాం కాబట్టి 7 మ్యాచ్ ఆర్సీబీ అక్కడ ఆడద్ది కాబట్టి సిరాజ్ అంటారు వదలకుంటే బాగుండేదేమో అని కొంచెం అనిపించింది నాకు. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి నేనేం చెప్పలేను సిరాజ్ గురించి. సిరాజ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని పోతే చిట్ట చివరిలో ముంచేస్తారు అనమాట. అనుభవాలు ఉన్నాయి అట్లాంటివి. లాస్ట్ సీజన్ చూసిన అందరికి తెలుస్తాయి. కాకపోతే మళ్ళీ నేను గుర్తు చేసుకుని చెప్పలేను. వాటికి ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ సిరాజ్ తీశాడు. వాళ్ళ బ్యాటింగ్ లో కూడా బట్లర్ సూపర్ తోపు. ఫీల్డింగ్ కొంచెం అటు ఇటు చేశారు గుజరాత్ వాళ్ళు. అది కొంచెం ఆ లూజ్ ఎండ్ ని వాళ్ళు టైట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఒక ఫర్మిడబుల్ అపోనెంట్ గా అవుతారు అనమాట మిగతా టీమ్స్ కి. కోలుకొని ఆర్సీబీ మళ్ళీ ప్లే ఆఫ్ దాకా వెళ్ళిద్దే. మీరు ఏమంటున్నారు కామెంట్ చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ పెడతాం ముందుకు వస్తున్న వరకు. బై బై.